కాన్సెప్ట్స్ అనేవి మనం డిస్కస్ చేసాము. ఓకే, సో జస్ట్ ఐఎమ్ రివైజింగ్ ద వన్స్ అగైన్. సో బేసిక్గా ఎల్విఎంలో సో ఫస్ట్ సినారియో ఇస్ దట్, ఫర్ ఎగ్జాంపుల్, క్రియేషన్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్, ఓకే, వెదర్ ఇట్ ఈస్ ext4 ఆర్ XFS. సో ఈ ప్రాసెస్లో we created the PV, VG, LV అనేవి క్రియేట్ చేసాం అండ్ we created the MKFS on mount. So these are the things we created. And the secondary thing is that expansion of file system. Okay, so ఇక్కడ LV extend అనేది సో వి యూజ్ చేసాము వన్ ఆఫ్ ద థింగ్. సో ఇక్కడ ఎల్వి ఎక్స్టెండ్ ఇచ్చేసినప్పుడు ద ప్రైమరీ థింగ్ ఇస్ దట్ మన దగ్గర వీజీలో స్పేస్ ఉంటే, సో వీజీలో స్పేస్ ఉంటే ఆ సినారియో అనేది చూసాము. బట్ రైట్ నౌ దెర్ ఈస్ వన్ మోర్ సినారియో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద స్పేస్ ఇన్ టు ద వాల్యూమ్ గ్రూప్. మన వాల్యూమ్ గ్రూప్లో స్పేస్ లేకపోతే మనం ఎలా చేస్తామో అనేది ప్రైమరీ కాన్సెప్ట్. సో దెర్ ఈస్ అ వన్ బగ్ ఇన్ టు ద పర్టికులర్ VMware. మనం వాడుతున్న VMwareలో సో ప్రతిదీ కూడా ఏది చేసినా కూడా వన్స్ అగైన్ చేయాల్సి వస్తుంది. బికాస్ ప్రైమరీగా మనకు ఆపరేటింగ్ సిస్టంలో డిస్క్ అలొకేషన్ అనేది జనరల్గా ఈ రకంగా ఉండాలి. మీన్స్ 0-1 ఫార్మాట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే సో మనం కొత్త డిస్క్ అలొకేట్ చేసినప్పుడు అది పైన యాడ్ అవుతుంది. సో అలా పైన యాడ్ అవ్వకూడదు అనమాట. యూజువలీ దట్ షుడ్ బీ ఇన్ టు ద గ్రౌండ్ లెవెల్. సో మీకు ఇక్కడ అడ్వాన్స్ సెక్షన్లో వెళ్తే సో ఇట్ షుడ్ బి 0-0 మీన్స్ యువర్ ఆపరేటింగ్ సిస్టము దీని నుంచి తీసుకునేలాగా బూట్ అవ్వాలి జనరల్గా. కానీ కొత్త డిస్క్ అటాచ్ చేసినప్పుడు అది కూడా 0-0 ట్రాక్లోకి వచ్చేస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ బగ్ ఇన్ టు ద ఈ పర్టికులర్ ఫ్రీ వర్షన్ ఆఫ్ VMwareలో. సో అందుకోసమే మనం ఏం చేస్తుంటామంటే మీకు మళ్ళీ VMware కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ అ LVM కాన్సెప్ట్, సో ప్రతిసారి మీరు ఆ ఎగ్జిస్టింగ్ అటాచ్ చేసిన డిస్క్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది. రిమూవ్ చేయకపోతే ఏమవుతుంది, యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ థింక్ దట్ పర్టికులర్ డిస్క్ అనేది ఓకే మళ్ళీ మనము ఇన్స్టాల్ చేయాలి అని ఈ రకంగా ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది వస్తుంది. సో రైట్ నో నేను రిమూవ్ చేశాను డిస్క్ని. రిమూవ్ చేసిన తర్వాత రీబూట్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఏదైతే అర్లియర్ ప్రైమరీ డిస్క్ ఉందో ఆ ప్రైమరీ డిస్క్ని తీసుకుంటుంది అనమాట. సో దట్ ఈస్ ద వే ఆఫ్ గోయింగ్. సో లెట్ వి బ్రింగ్ అప్ ద సర్వర్. సో ఇక్కడ చూసుకుంటే డిస్క్ అటాచ్ అయిందా లేదో చూసుకుంటాను. సో రైట్ నౌ హియర్ స్టిల్ ఇట్ ఈస్ దేర్. యాక్చువల్లీ నేను రిమూవ్ చేశాను బట్ ఓకే క్లిక్ చేయలేదు. సో అన్నిటి క్లిక్ అను. ఓకే, సో ఇది ఓన్లీ ఫర్ ద మన టెస్ట్ ఎన్విరాన్మెంటే. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఈ టైప్ ఆఫ్ ఇష్యూ ఉండదు. ఇన్ కేస్ ఇష్యూ జరిగినా కూడా దట్ ఈస్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ ఫాల్స్ ఇన్ టు ద స్టోరేజ్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. బేసిక్గా మనకు రైడ్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి స్టోరేజ్లో. సో ఆ స్టోరేజ్లో వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళన్ను ప్రొవైడ్ చేసినప్పుడు సో బేస్డ్ ఆన్ రైడ్ అండ్ రైడ్ 0, రైడ్ 1, రైడ్ 3 మనకు ఆపరేటింగ్ సిస్టంలో ఏ రకంగా ఉండేవో అదే రకంగా స్టోరేజ్ టీంలో కూడా ఈ రైడ్ కాన్సెప్ట్ అనేది వాడతారన్నమాట. సో దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. అది మనకు సంబంధం లేదు. అల్టిమేట్గా మనకు కావాల్సిన డిస్క్ మనకు అటాచ్ అయి ఉండాలి. మీన్స్ దే నీడ్ టు అటాచ్ ద డిస్క్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్. సో రైట్ నౌ నా దగ్గర 20 GB ఆఫ్ డిస్క్ అనేది ఇట్ ఈస్ అ ప్రైమరీ ఆపరేటింగ్ సిస్టమ్ డిస్క్. సో అగైన్ మనకు సినారియో 3 చేయడానికి సినారియో 3 ఏంటి, మీ వాల్యూమ్ గ్రూప్లో స్పేస్ లేకపోతే ఓకే ఇఫ్ వి డోంట్ హ్యావ్ space in volume group, how you extend or how you add new disk from that, how you extend volume group or
ఎల్వి. సో ఈ 2 టైప్ ఆఫ్ సినారియో అంటే మన దగ్గర ఆల్రెడీ ఒక సెటప్ ఉంటుంది. జనరల్గా ఎలాగంటే df-th/app అని కొట్టినప్పుడు ఆల్రెడీ ఫైల్ సిస్టమ్ అనేది మనకు లిస్ట్ అవుట్ అవుతుంది. బట్ నౌ ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ దట్ క్లయింట్ ఏం చెప్పాడు, మేబీ దిస్ ఫైల్ సిస్టమ్ కెపాసిటీ అనేది ఒక 10 GB అనుకోండి, 5 GB అనుకోండి. క్లయింట్ వాంట్ టు ఎక్స్పాండ్ ద ఫైల్ సిస్టమ్ యాజ్ పర్ ద నీడ్. ఒకటే ఇంకో 5 GB ఎంతో పెంచాలనుకున్నాడు. మన దగ్గర వాల్యూమ్ గ్రూప్లో ప్రైమరీ మనం ఏం చేస్తాము, సో యాజ్ అ సెట్ యూ ఎర్లియర్, సో మీ ఫ్రెండ్ మీకు ఒక 5,000 అడిగితే ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఇస్ దట్ మీ ఫోన్పేలోనో గూగుల్ పేలోనో అమౌంట్ ఉందో లేదో చెక్ చేసుకుంటారు, మీన్స్ వ్యాలెట్. సో వ్యాలెట్లో ఏ రకంగా చెక్ చేసుకుంటారో దట్ వ్యాలెట్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ గ్రూప్. సో ఈ వాల్యూమ్ గ్రూప్ దేనికి రిప్రజెంటేషన్ చేస్తుంది, దిస్ రిప్రజెంటేషన్ టు ద యువర్ ఎగ్జాక్ట్ హార్డ్ డిస్క్. అంటే మీ హార్డ్ డిస్క్ యొక్క కెపాసిటీని రిప్రజెంటేషన్ చేసేదే మీ వాల్యూమ్ గ్రూప్. అదే రకంగా మీరు యూజ్ చేస్తున్న ఫోన్పే కానీ గూగుల్ పే కానీ దట్ ఈజ్ ఆల్సో సేమ్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్. మీ ఫిజికల్ అకౌంట్కి రిప్రజెంటేషనే అది. సో యూ హ్యావ్ ఏ అమౌంట్ ఉన్నప్పుడు ఏం చేసాము, 5,000 కావాలంటే 5,000 ట్రాన్స్ఫర్ చేసాము. రైట్ నౌ యూ హ్యావ్ ఓన్లీ 5,000, హీఈస్ ఎక్స్పెక్టింగ్ 10 GB. సో వాడికేమో ఫర్ 10 రూపీస్ కావాలంటున్నాడు. సో యూ డోంట్ హ్యావ్ ద స్పేస్. సో రెస్ట్ ఆఫ్ ద 5 GB అనేది యూ నీడ్ టు బారో. సో మిగతా 5 GB అనేది మీ అకౌంట్లోకి వేరే వాళ్ళ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకొని ద క్యుములేటివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ ద అమౌంట్ టు ద యువర్ ఫ్రెండ్. సో సిన్స్ దెర్ ఈజ్ అ నీడ్ యు ఆర్ సపోర్టింగ్ హిమ్. మీన్స్ ఇక్కడ మనకు ప్రైమరీ థింగ్ ఏంటి అంటే మనము స్టోరేజ్లో డిస్క్ లేకున్నప్పుడు మనం ఏ రకంగా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాము, రిక్వెస్ట్ చేసిన తర్వాత పీవీ లెవెల్, వీజీ లెవెల్, ఎల్వి లెవెల్ అండ్ ఫైల్ సిస్టమ్ లెవెల్ ఏ రకంగా ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాము అనేదే ప్రైమరీగా మనము చేయాల్సిన నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో లెట్ మీ మూవ్ ఆన్ టు ది హియర్. నా సర్వర్ అనేది పైకి వచ్చింది. సో జస్ట్ లెట్ మీ కనెక్ట్ టు ద సర్వర్. సో దిస్ ఈజ్ మై సర్వర్ 220.134 LSBLK కమాండ్ కొట్టాను. సో ద కమాండ్ విల్ లిస్ట్ అవుట్ ఎంటైర్ ద బ్లాక్ డివైజెస్ ఇన్ఫర్మేషన్. సో రైట్ నౌ ప్రజెంట్ ఇక్కడ ఎటువంటి ఫైల్ సిస్టమ్ మెకానిజం అనేది లేదు, అంటే యూజర్ ఫైల్ సిస్టమ్ మెకానిజం అనేది ఏదీ లేదు. సో యాజ్ అ సెడ్ యూ ఎర్లియర్, ఈ డీబగ్ కోసము మనం డిస్క్ అటాచ్ చేయాలి. మీన్స్ వీ నీడ్ టు గో టు ద సినారియో 1. సినారియో 1 చేసిన తర్వాతే మిగతాది మళ్ళీ చేయాల్సి వస్తుంది. మీన్స్ ఐ నీడ్ టు అటాచ్ ద ఫైల్ సిస్టమ్. సో స్టోరేజ్ టీమ్కి నేను రిక్వెస్ట్ చేశాను, ఐ నీడ్ సమ్ స్పేస్. సో దే అటాచ్ ద స్పేస్ షుడ్ బి, లెట్ ఇట్ బి సమ్ 5 GB అనేది రిక్వెస్ట్ చేస్తాను. సమ్ 5 GB అనేది రిక్వెస్ట్ చేస్తాను. సో 5 GB అనేది రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ద స్టోరేజ్ టీమ్ విల్ కన్ఫర్మ్ యూ దట్ స్టోరేజ్ డిస్క్ అనేది అటాచ్ చేశాను అని చెప్పి వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో దానికి ప్రూఫ్గా మేబీ మీ సర్వర్ యొక్క లన్ డీటెయిల్స్ కానీ లేకపోతే ఈ డిస్క్ డీటెయిల్స్ కానీ దే ఆర్ గోయింగ్ టు షేర్ యూ. సో ఈ డీటెయిల్స్ అనేవి షేర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ ఎలా కంట్రోల్ తెచ్చుకోవాలి. సో లెట్ ఇట్ బి యువర్ ఇన్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్. LSBLK కమాండ్ కొడితే మనకు లిస్ట్ అవుట్ అవ్వలేదు. దెర్ ఇస్ వన్ మోర్ కమాండ్ కాల్ fdisk-l కమాండ్. సో fdisk కమాండ్కి LSBLK కమాండ్కి ఏంటి డిఫరెన్స్ అంటే, LSBLK కమాండ్ అనేది షార్ట్ అండ్ స్వీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే వాట్ ఈస్ అ డిస్క్, దానిలో ఏమైనా ఫైల్ సిస్టమ్ అలొకేట్ అయిందా లేదా, ఏదైనా మౌంట్ పాయింట్ ఉందా లేదా, వాట్ ఈస్ ద కెపాసిటీ, బేసిక్ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. బట్ fdisk ఇన్ఫర్మేషన్ అనేది ఇట్ షుడ్ బి ఎలాబరేటివ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే మీ డిస్క్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది దేనికి సంబంధించినది, ఏ ప్రాపర్టీస్, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఆ ఫైల్ సిస్టమ్ టైప్ ఏంటి, ఈ రకంగా డిఫరెంట్ మెకానిజం ఫుల్ ఫ్లెజ్డ్ ప్రాపర్టీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది లిస్ట్ అవుట్ చేస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కాన్సెప్ట్ ఆఫ్ fdisk కమాండ్. సో ఇన్ జనరల్ in production environment we are going with LSBLK command tone we can complete the work.
LSBLK, list the block devices. So right now the problem here is that మన డిస్క్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అనేది అవ్వట్లేదు. రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అంటే సో హియర్ వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ ద రీబూట్. సో మేక్ షూర్ దట్ మీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కూడా మనం రీబూట్ అనే దానికి ప్రైమరీగా ఫోకస్ అని చేయము అంటే రికమెండ్ కూడా చేయము, బికాస్ దట్ ఈజ్ ఆపోజిట్ టు ద యువర్ LVM పాలసీ. సో బేసిక్గా మనం ఏం చేస్తామంటే దెర్ ఈజ్ వన్ ఫర్ కమాండ్. ఈ ఫర్ కమాండ్ అనేది ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాత్లోకి వెళ్తే లెట్ వి గో టు ద పాత్. ఈ పాత్లో కొన్ని స్కసీ డివైజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో వాట్ ఈస్ స్కసీ డివైజెస్? స్కసీ డివైజెస్ అంటే ఏంటి? స్టోరేజ్ డివైజెస్. మీరు డిస్క్ అటాచ్ చేస్తున్నప్పుడు ఈ స్కసీ డివైజ్ అని వచ్చి ఉంటుంది, గమనించారా? ఈసారి నేను చూపిస్తాను. సో ఆ స్కసీ డివైజెస్ మన సర్వర్కి ఏవేవి అటాచ్ అయ్యాయో అవన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతాయి. సో రైట్ నౌ నేను ఏం చేయాలి అంటే ఇక్కడ నాకు 3 టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ని నేను రిఫ్రెష్ చేస్తే చాలు దానిలో జరిగిన చేంజెస్ అనేవి నాకు కనిపిస్తాయి. మీన్స్ ఐఎమ్ నాట్ రీబూటింగ్ ద మై ల్యాప్టాప్, ఐఎమ్ నాట్ రీబూటింగ్ ద మై సర్వర్, ఐఎమ్ పర్ఫార్మింగ్ ద సమ్ కైండ్ ఆఫ్ బేసిక్ ఫండమెంటల్ రీబూట్ అంటే ఫండమెంటల్ రీస్టార్ట్ ఆఫ్ యువర్ సర్వీసెస్. I'm able to complete the task. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫర్ కమాండ్ అనేది మీరు కాపీ చేసుకోండి. ఇక్కడ ఎందుకు ఫర్ అనే కమాండ్ అనేది యూజ్ చేస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ హోస్ట్ స్టార్ అనేది ఇక్కడ చూసుకుంటే ఇట్ విల్ బి ద కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ థింగ్ లైక్ host 0, host 1, host 2, host 3 ఈ రకంగా మల్టిపుల్ హోస్ట్లు అనేవి ఉన్నాయి. సో నేనేం చేశాను, మూడిటికి సంబంధించి ఒక చిన్న ఫర్ లూప్ లాంటిది క్రియేట్ చేసుకున్నాను. ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది అంటే టిల్ ఇట్ విల్ కమ్స్ టు ద ఎండ్ అంటే 0, 1, 2 ఎవ్రీథింగ్ ఇట్ విల్ రిఫ్రెష్ ద థింగ్. సో ఇంటర్వ్యూ టైంలో ద పీపుల్ విల్ ఆస్క్ దట్ ఎకో కమాండ్ ఇచ్చేసినప్పుడు 3 హైఫెన్స్ ఉంటాయి ఏంటి అని అడుగుతారు. ఏమైనా ఐటమ్ ఉందా ప్రదీప్? వాట్ ఈస్ ద 3 డాట్స్? 3 హైఫెన్స్ ఏంటవి? ఐడియా లేదు. సో సింపుల్గా చెప్పాలంటే మనకు లెట్ ఇట్ బి స్టోరేజ్లో అంటే మామూలుగా స్టోరేజ్ అది S3 అన్నా కావచ్చు, మీకు ఎటువంటి స్టోరేజ్ అన్నా కావచ్చు. లెట్ ఇట్ బి స్టోరేజ్ డివైజెస్ ఉంటాయి. ఇది ఒక స్టోరేజ్ డివైస్ అనుకో, డివైస్ 1, ఓకే, డివైస్ 2. సో ఈ స్టోరేజ్లో వాళ్ళు ఏం చేస్తారు, మీకు లర్న్ కావాలంటే ఆ లర్న్ అనేది సమ్వేర్ ఇట్ విల్ బి హియర్ రైట్ అంటే ఏదో ఒక పర్టికులర్ ట్రాక్లో ఏదో ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక చిన్న పోర్షన్ ఆఫ్ ఏరియా అనేది నీకు అలొకేట్ చేస్తారు. సో దట్ షుడ్ బి ఎనీవేర్, డివైస్ 1లో అన్నా కావచ్చు, డివైస్ 2లో అన్నా కావచ్చు, డివైస్ 3లో అన్నా కావచ్చు, ఎక్కడైనా కూడా ఉండొచ్చు. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఎస్పెషలీ మనకు సింపుల్గా ఆలోచిస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో యూ ప్లేస్ ద సమ్ ఆఫ్ ద ఐటమ్స్, సమ్ ఆఫ్ ద క్లాత్స్ అనేవి మీరు ప్లేస్ చేసుకున్నారు అంటే మీ బీరువాలో కానీ సంపేరు. సో ఏదైనా ఒక ఫంక్షన్ అప్పుడు మీరు ఎక్కడ ప్లేస్ చేసుకున్నారు అని అడిగినప్పుడు యూ కెన్ ఈజీలీ ట్రాక్ ఇట్. నేను ఇట్లా బీరువాలో ఈ షెల్ఫ్లో నాకు సంబంధించిన ప్రైమరీ జీన్స్ కానీ లేకపోతే నాకు సంబంధించిన ప్రైమరీ థింగ్స్ కానీ ఇక్కడ నేను ప్లేస్ చేసుకున్నాను అని ప్రైమరీగా ప్లేస్ చేసుకున్నాను అని చెప్పి మనము ఈజీలీ ఐడెంటిఫై చేస్తాం, అంతే కదా. మీ ఇంట్లో ఎక్కడ ఏ వస్తువు ఉంది అనేది మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? బికాస్ ద ప్లేస్ ఇట్ ఈస్ డెడికేటెడ్ ఫర్ దోస్ ఏరియాస్. దాన్నే ఏమంటారంటే C is nothing but controller, D is nothing but device, so T is nothing but target. దానికే మనం 3 హైఫెన్స్ అనేది వాడుతాం, కంట్రోలర్, డివైస్, టార్గెట్. అంటే మీ స్టోరేజ్ డివైస్ ఏ రకంగా గుర్తుపడుతుంది? సో దెర్ ఈజ్ ఒక
కంట్రోలర్ అనేది ఉంటుంది. కంట్రోలర్ అనేది సీమ్స్ లైక్ జస్ట్ ఊహించుకోండి. మీరు ఎప్పుడైనా కూడా నెట్ యూనిస్పియర్ కానీ నెట్ యాప్స్ కానీ ఎప్పుడన్నా గ్రాఫికల్ యూజర్ చూసారా? ఎనీ టైం మీకు టైం దొరికితే ఒకసారి చూడండి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక సెంట్రలైజ్డ్ మెకానిజం ఆఫ్ కంట్రోలింగ్ యువర్ డేటాబేస్ అనమాట. సో మీరు అందరికీ ఏడబ్ల్యూఎస్ ఐడియా ఉంటుంది కదా, అట్లీస్ట్ చూసింటారు కదా. ఏడబ్ల్యూఎస్లో మనకి S3లు ఉంటాయి, రైట్? మల్టిపుల్ S3లని మనం ఏ రకంగా హ్యాండిల్ చేస్తామో ఆ డాష్ బోర్డ్ అనుకోండి. దట్ ఈస్ ద కాల్డ్ కంట్రోలర్. కంట్రోలర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ సెంట్రలైజ్డ్ వే ఆఫ్ మానిటరింగ్. సో డివైస్ అండ్ టార్గెట్ అంటే ఏంటి? ఈ డివైస్. ఓకే, ఈ కంట్రోలర్లో ఈ డివైస్ అనేది దీనికి మ్యాప్ అయింది. ఈ డివైస్లో ఈ పర్టికులర్ ప్లేస్లో మీ డేటా అనేది, మీ లన్ అనేది ఐడెంటిఫై అయింది. సో ఈ రకంగా ఆపరేటింగ్ సిస్టము లేకపోతే స్టోరేజ్ వాళ్ళు గుర్తుపెట్టుకునే మెకానిజం. అర్థమైందా బ్రో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కంట్రోలర్, డివైస్, టార్గెట్. ఎనీ డౌట్స్ మిత్ర? No, sir. సో దిస్ ఇస్ ద సేమ్ వే హౌ వీఆర్ డూయింగ్ ఇన్ టు ద డే టు డే లైఫ్. మన డే టు డే లైఫ్లో మన ఇంట్లో వస్తువులు ఏ రకంగా మనం ప్లేస్ చేసుకుంటామో అదే రకంగానే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ద సేమ్ వే అనేది ప్లేస్ చేసుకుంటుంది. అంటే మీ ఇంట్లో ఉన్న గోల్డ్ కానీ, లేకపోతే మీ ఇంట్లో ఉన్న క్లాత్స్ కానీ, లేకపోతే కిచెన్ ఐటమ్స్ కానీ, హౌ యు ఆర్ సెగ్రిగేటింగ్ ద డేటా ఇన్ టు ద సెపరేటింగ్ పోర్షన్స్. సో మీకు కావాల్సిన డేటా అప్పుడు ఏమవుతుంది? ఈజీగా యూ కెన్ ఏబుల్ టు పిక్ ఇట్ అప్. సో దట్ ఈస్ ద సెగ్మెంటేషన్ పాలసీ అంటారు. మీరు మేబీ ఇంకా ఫండమెంటల్కి వెళ్తే మెమరీ సెగ్మెంటేషన్, ప్రాసెస్ సెగ్మెంటేషన్ మీరు బీటెక్లు కానీ బీఎస్సీలు కానీ చేసినప్పుడు చూసింటారు. అంటే మెమరీ కూడా ఏ రకంగా స్టోరేజ్ చేసుకుంటుంది అనేది, ఐఓ ఆపరేషన్స్ని మీరు యూజ్ చేస్తున్న ర్యాము అవన్నీ కూడా ఏ రకంగా స్టోరేజ్ చేసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ సెగ్మెంటేషన్ అని ఒక పాలసీ ఉంటుంది. పేజ్ టేబుల్స్ అని ఎప్పుడన్నా విన్నారా? పేజ్ టేబుల్స్, పేజ్ సెగ్మెంటేషన్ టేబుల్స్ అని ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉన్న ర్యామ్ ఇట్ విల్ బి డివైడెడ్ ఇంటూ నంబర్ ఆఫ్ పార్ట్స్ కింద ఇట్లా డివైడ్ అవుతుంది అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మీ అపార్ట్మెంట్లో బ్లాక్స్ లాగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ సిస్టంలో ఒక నోట్ ప్యాడ్లో నువ్వు మోడిఫై చేసి ఒక డేటా అనేది ఇన్సర్ట్ చేసావు. ఆ డేటా అనేది ఇక్కడ ఉంటుంది. రెండోసారి మోడిఫై చేసినప్పుడు ఈ బ్లాక్ అనేది ఈ బ్లాక్కి ఒక కెపాసిటీ ఉంటుంది. లెట్ ఇట్ బి 1 KB కానీ 2 KB కానీ. ఈ బ్లాక్ ఫుల్ అయిపోతే అది మీకు చెప్పదు, అది సమ్వేర్ ఇంకో దగ్గర ఇది ఖాళీగా ఉంటే ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. కానీ మీరు ఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ పర్టికులర్ బ్లాక్ కాంబినేషన్ సేమ్ టైంలో సింక్ అయ్యి మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ పేజ్ ఇన్ పేజ్ అవుట్స్. సో దీన్నే పేజ్ సెగ్మెంటేషన్ అని అంటారన్నమాట. దీనిలో రౌండ్ రాబిన్ పాలసీస్, చాలా కొన్ని పాలసీస్ అనేవి ఉంటాయి. ప్రాబబ్లీ యూ వుడ్ హ్యావ్ హియర్డ్ ఇన్ టు ద ఫండమెంటల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీ బీటెక్ టైంలో కానీ బీఎస్సీ టైంలో కానీ. సో ఫండమెంటల్ టైంలో ఉంటాయి. దట్ ద సేమ్ వే సి ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్ హియర్. హౌ యువర్ ఐడెంటిఫికేషన్గా యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు ప్లేస్ చేసిన డిస్క్ని మీరు ఏ రకంగా ఐడెంటిఫై చేస్తారు? అది స్టోరేజ్ అన్నా కావచ్చు, మెమరీ అన్నా కావచ్చు, సర్వర్ అన్నా కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్. సో అందుకోసమే మనం ఏం చేస్తామంటే దిస్ 3 డాట్స్ అనేవి ఇస్తాం. ఓకే, సో హియర్ ఐమ్ గివింగ్ ద స్టార్ రిప్రజెంటేషన్ ఆఫ్ హోస్ట్ 0 అన్నా కావచ్చు, 1 అన్నా కావచ్చు, 2 అన్నా కావచ్చు, ఎవ్రీథింగ్ యూ కెన్ గో ఫర్ ద రిఫ్రెష్. సో ఇక్కడ మనం ఏది రిఫ్రెష్ చేస్తున్నాము? SCSI డివైజెస్ని రిఫ్రెష్ చేస్తున్నాము. వై ఓన్లీ SCSI డివైజెస్? మీరు అటాచ్ చేసినప్పుడు కావాలంటే ఎప్పుడన్నా చూడండి, కొత్త డిస్క్ అటాచ్ చేసినప్పుడు SCSI డివైజ్ ఈజ్ రికమెండబుల్ అని వచ్చి ఉంటుంది. ఓకే, సో ఆ రకంగా మనం SCSI డివైజెస్ని రీస్టార్ట్ చేస్తాము. సో లెట్ వి లిస్ట్ అవుట్ ద డిస్క్ నౌ. సో అర్లియర్ నేను అటాచ్ చేసిన 5 GB అనేది ఇక్కడ నాకు లిస్ట్ అవుట్ అవ్వలేదు. ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ ద 5 GB డిస్క్ అనేది 5 GB కానీ నేను అటాచ్ 5 GB డిస్క్ అనేది
ఇప్పుడు నాకు లిస్ట్ అవుట్ అవుతుంది. సో ద ప్రైమరీ థింగ్ ఈజ్ దట్ ఐఎమ్ నాట్ డన్ ద ఎనీ రీబూట్ హియర్. నేను ఎటువంటి రీబూట్ చేయలేదు. ఓకే, వితౌట్ పర్ఫార్మింగ్ ద రీబూట్ ఐ కెన్ పర్ఫార్మ్ ద థింగ్. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ వే ఆఫ్ refreshing the devices. This is one of the future of LVM. So ఈ పర్టికులర్ డెస్క్ మీద ఐఎమ్ క్రియేటింగ్ ద pv create /dev/sda pv క్రియేట్ చేశాను, pv స్కాన్ అనేది చేశాను. సో వై ఐఎమ్ డూయింగ్ ద స్కాన్ హియర్? స్కాన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మేబీ క్యాచీ ఇన్ఫర్మేషన్ కానీ ప్రాపర్గా అప్డేట్ అవుతుంది. సో pv క్రియేట్ చేసిన తర్వాత ఐఎమ్ క్రియేటింగ్ ద vg. సో vg create vg-data. సో vg అనేది ఎక్కడ క్రియేట్ చేయాలి? /dev/sda vg scan vgs. సో vg అనేది క్రియేట్ చేశాను. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ lv హియర్. lv create -l, let it be 3 GB అనేది 4 GB అనేది I want to add it. 4 GB -n because it's a new file system kabatti lv data. So where I'm creating vg-data. So vg-data మీద నేను క్రియేట్ చేస్తున్నాను vg scan. సో vgs అయితే, సో lvs అయితే ఇట్స్ రిఫ్లెక్టెడ్ 4 GB అనేది అలొకేట్ అయింది. నౌ ఆన్ టాప్ ఆఫ్ దట్, so first of all lv display grep-i lv-data. సో ఇది ఎందుకు ఇస్తాము అంటే మనకు ఆ పర్టికులర్ పాత్ కోసము. ఈ కమాండ్ అనేది యూజ్ చేయకపోతే ఏమవుతుందంటే lv డిస్ప్లే అంటే ఇట్ విల్ లిస్ట్ అవుట్ ఎంటైర్ డిస్ప్లే ఆఫ్ యువర్ ఇన్ఫర్మేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ lv డిస్ప్లే కమాండ్ యూజ్ చేస్తే ద ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో మన ఆపరేటింగ్ సిస్టంలో ఎన్ని ఎల్విఎంలు ఉన్నాయి, ఆ ఎల్విఎంకి సంబంధించి యూనిక్ నెంబర్లు ఏవి, ప్రతిదీ కూడా డిస్ప్లే చేస్తుంది. బట్ రైట్ నౌ ఐ డోంట్ వాంట్ టు బి డిస్ప్లే ఎవ్రీథింగ్. నాకు కావాల్సింది ఏంటి? ఎల్వి డిస్ప్లేలో ఓన్లీ lv-data అనే పర్టికులర్ పాత్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ అంటే వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ పర్టికులర్ ఎల్విఎం. సో దిస్ ఈస్ ద పాత్ ఆఫ్ ఎల్విఎం. ఈ పర్టికులర్ దీని మీద ఐఎమ్ క్రియేటింగ్ mkfs డాట్ ఫైల్ సిస్టమ్ ext4 ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేశాను. మౌంట్ సోర్స్ డివైస్. సో ఇక్కడ లిస్ట్ అవుట్ అనేది చేశాను. హియర్ ఎవ్రీథింగ్ ఇస్ ఐ లిస్ట్ అవుట్ హియర్. ఓకే, సో లిస్ట్ అవుట్ చేసిన తర్వాత నౌ ద రిక్వైర్మెంట్ ఈజ్ వెరీ సింపుల్. సో ఇప్పుడు మన దగ్గర వీజీలో ఎంత స్పేస్ ఉంది? వీజీలో నా దగ్గర అప్రాక్సిమేట్గా 1 GB ఆఫ్ స్పేస్ ఉంది. నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ రిక్వైర్మెంట్. మన రిక్వైర్మెంట్ ఏంటి? మన రిక్వైర్మెంట్ ప్రకారము ద థర్డ్ ఆప్షన్, ద క్లయింట్ వాంట్ టు ఎక్స్టెండ్ ద ఫైల్ సిస్టమ్. తన ప్రకారము ఇంకొక 3 GB స్పేస్ కావాలి అని చెప్పాడు. అంటే కానీ మన దగ్గర ఎంత ఉంది? వీ హ్యావ్ ఏ ఓన్లీ 1 GB ఓన్లీ. అంటే మీ ఫోన్ వ్యాలెట్లో ఎంత ఉంది? 1000 రూపాయలు ఉంది. కానీ మీ ఫ్రెండ్ ఎంత అడుగుతున్నాడు? 3000 అడుగుతున్నాడు. మీన్స్ యూ హ్యావ్ ఏ 2000 అనేది మీ దగ్గర సఫిషియన్సీ అనే ఎనఫ్ అమౌంట్ అనేది లేదు. సో అలాంటప్పుడు వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్? యు ఆర్ గోయింగ్ టు బారో ద అమౌంట్ ఫ్రమ్ ద యువర్ ఫ్రెండ్. సో బారోయింగ్ అనేది ఏం చేస్తారు? అగైన్ యూ విల్ రైజ్ ద రిక్వెస్ట్ టు ద స్టోరేజ్ టీమ్. స్టోరేజ్ టీమ్కి బై మెయిల్ కానీ కొన్ని కంపెనీల్లో కొన్ని టూల్స్ వాడతారు. ఆ టూల్స్ ద్వారా మీరు వాడుతున్న ఏ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్, సర్వర్కి సంబంధించిన ఓకే, సో ఏమైనా హోస్ట్ డీటెయిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ డేటా సెంటరు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తారు. వన్స్ అవి షేర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుంది? ద డేటా విల్ బి రిఫ్లెక్టెడ్ టు ద దెమ్. సో వాళ్ళు దానిలో ఒక స్టోరేజ్, ఇంకొక లన్ అనేది క్రియేట్ చేస్తారు. సేమ్ థింగ్ మనం అడిగిన తర్వాత ఇంకో లన్ అనేది క్రియేట్ చేసి మనకు త్రూ అప్డేట్ చేస్తారు. సో ఇది అప్డేట్ చేసిన తర్వాత అగైన్ మనం ఏం చేస్తాము? మళ్ళీ దాన్ని స్కాన్ చేసి
ఓఎస్ కంట్రోల్లో తెచ్చుకొని ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్కి, వాట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్? సో ప్రజెంట్ ఎల్విఎస్ చూసుకుంటే మన దగ్గర ఒక ఎల్వి ఉంది, ఓకే. విజిఎస్ చూసుకుంటే ఒక పర్టికులర్ విజీ ఉంది, కస్టమైజ్డ్ విజీ. ఇట్స్ నాట్ ఓఎస్ విజీ, ఇది కస్టమైజ్డ్ విజీ. సో పీవీఎస్ చెక్ చేసుకుంటే పీవీఎస్ కమాండ్ కూడా మనకు డిస్ప్లే అవుతుంది. మీన్స్ వీ హ్యావ్ ఎ వాల్యూమ్ గ్రూప్, వీ హ్యావ్ ఎ ఎల్విఎం, వీ హ్యావ్ ఎ పీవీ. సో ఇన్ దిస్ సిచ్యువేషన్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు రైజ్ అ రిక్వెస్ట్ టు ద స్టోరేజ్ టీమ్, ఎందుకంటే నా దగ్గర ఎనఫ్ స్పేస్ లేదు కాబట్టి. సో లెట్ మీ ఆస్క్ యూ ద స్పేస్. ప్రజెంట్ నా దగ్గర 5 GB అనేది నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాను. సో రైట్ నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఇంకొక 5 GB అనేది రిక్వెస్ట్ చేస్తాను. యూ కెన్ సీ దట్ హియర్ స్కసీ డివైస్, ఓకే. అందుకే మనం స్కసీని రిఫ్రెష్ చేస్తాము. సో లెట్ ఇట్ బి ద క్లయింట్ అట్ దిస్ టైమ్ హీ విల్ ఆస్క్ దట్ 10 GB అటాచ్ చేయాలను, కానీ నాకు 5 GB మాత్రమే ఎక్స్టెండ్ చెయ్యి అని చెప్పాడు. ఎందుకంటే మిగతా స్పేస్ ఫ్యూచర్లో పనికొస్తుంది కాబట్టి. అంటే మీ అకౌంట్లో 10,000 వేరే మీ ఫ్రెండ్ దగ్గర తీసుకున్నారు, కానీ మీ ఫ్రెండ్కి మాత్రం మీరు అవసరానికి ప్రజెంట్ ఒక 3,000 4,000 ఇస్తున్నారు. మిగతా అమౌంట్ అనేది ఇట్ ఈస్ ఇన్ టు ద యువర్ బ్యాంక్ అకౌంట్. సో 10 GB అనేది నేను అటాచ్ చేశాను. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ఓకే. ఓకే కొట్టకపోతే రిఫ్లెక్ట్ అనేది అవ్వదు. సో నా టార్గెట్ ఏంటి, ఇప్పుడు కొత్త ఫైల్ సిస్టమ్ అనేది వస్తుంది. సో వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ నేను స్కాన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ లిస్టెడ్ అవుట్ ఎనీథింగ్. సో ఫైల్ సిస్టమ్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ ద ఫైల్ సిస్టమ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ హియర్ 10 GB అనేది రిఫ్లెక్ట్ అయింది ఇక్కడ. సో దిస్ 10 GB ఈజ్ ఐఎమ్ యూజింగ్ టు ద మై పర్సనల్ రిక్వైర్మెంట్. సో నేనేం చేస్తున్నాను అంటే గో టు ద డాక్యుమెంట్, సో నేను పీవీ క్రియేట్ చేస్తున్నాను అండ్ వీజీని ఎక్స్టెండ్ చేస్తున్నాను. అంటే వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్, ప్రజెంట్ ఎస్డిఏ పీవీఎస్ అనే కమాండ్ కొడితే ఎస్డిఏలో ఒక పీవీ ఉంది, కానీ ఎస్డిబిలో ఎటువంటి అలొకేషన్ అనేది లేదు. సో పీవీ క్రియేట్ /dev/sdb అనేది క్రియేట్ చేశాను. పీవీ అనేది క్రియేట్ చేశాను. పీవీ స్కాన్ అండ్ పీవీఎస్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత దెన్ వీజీ ఎక్స్టెండ్, వీజీని ఏం చేస్తున్నాను, ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ గోయింగ్ టు ద వీజీ కమాండ్ యూజ్ చేస్తే ప్రజెంట్ వీజీ కమాండ్లో ఒక పీవీ మాత్రమే ఉంది, ఒక ఎల్వి మాత్రమే ఉంది. అండ్ మోర్ ఓవర్ పీవీఎస్ కమాండ్ కొట్టినప్పుడు మన దగ్గర 2 ఉన్నాయి, కానీ ఒక దానిలో మాత్రమే వీజీ డేటా అనేది అవైలబుల్గా ఉంది. ఒకదానిలోనే వీజీ డేటా అనేది అవైలబుల్గా ఉంది, ఇంకో దానిలో అవైలబుల్ అయి లేదు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ పర్టికులర్ డిస్క్ని కూడా నేను దీనికి అటాచ్ చేస్తున్నాను. దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎక్స్టెండింగ్ ఆఫ్ వాల్యూమ్ గ్రూప్. సో వీజీ ఎక్స్టెండ్, VGEXTEND, VG extend, VG name, VG-data. ఓకే. అండ్ ఇక్కడ మనం ఏ డిస్క్ ఇవ్వాలి ఇప్పుడు, ఎనీ ఐడియా? ఏ డిస్క్ ఇవ్వాలి ఇప్పుడు మనము, ఎనీ ఐడియా? ఎస్డిఏనా ఎస్డిబినా? ఎస్డిబి. బి ఎందుకు ఇవ్వాలి, ఏ ఇవ్వచ్చు కదా. ఏ ఆల్రెడీ మ్యాప్ అయిపోయింది కదండి విజీ డేటాకి, ఇంకా బి ఒకటే కదా మనకి ఆప్షన్. సో లెట్ ఇట్ బి ఏ ఇవ్వడానికి చూస్తాను నేను. ఏమైంది ఆల్రెడీ, సో ఆల్రెడీ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇనిషియలైజేషన్లోనే ఉంది.
ఓకే, సో నో నీడ్ టు గివ్ ద ఏ. బి ఇచ్చాను, విజీ స్కాన్. ఇప్పుడు పీవీఎస్ కొడితే ఏమవుతుంది అంటే, సింపుల్గా చెప్పాలంటే మీ ఫోన్ వ్యాలెట్లోకి మీరు ఏం చేశారు, మీ ఫ్రెండ్ దగ్గర కొంచెం అమౌంట్ మీ ఫోన్ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేయమన్నారు. ఓకే, హీ ట్రాన్స్ఫర్ ద అమౌంట్. రైట్ నో మీ విజిఎస్ అనేది ఎంత అయింది ఇప్పుడు, యూ హ్యావ్ ఎ కెపాసిటీ ఆఫ్ 10 GB. రైట్, మీరు ప్రీవియస్ విజిఎస్ చూసినప్పుడు ఎంత ఉంది, 1.20 GB సంథింగ్ ఉంది. ఇక్కడ ఈ కనిపించని బఫర్ అమౌంట్ ఉంది కదా, దాన్ని బఫర్ అంటారన్నమాట. ఎందుకు అంటే యూ హ్యావ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ జర్నలింగ్. అంటే మీ ఫైల్ సిస్టమ్ యొక్క డేటాని క్యాప్చూర్ చేయడానికి ఎంటైర్ది అనేది ఇట్ విల్ బి క్యాప్చూరింగ్ బై ద జర్నలింగ్ అన్నమాట. సో ఈ జర్నలింగ్ కోసం అనేది హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. సో రైట్ నౌ మన ప్రాసెస్ ప్రకారం ఏం చేసాము, మీ ఫ్రెండ్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, మీకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. నౌ యూ హ్యావ్ ఏ కెపాసిటీ. ఇప్పుడు క్లయింట్ నీడ్ ఏంటి, పర్టికులర్ ఫైల్ సిస్టమ్ని ఎక్స్పాండ్ చేయమన్నాడు. ఓకే, సో పర్టికులర్ ఫైల్ సిస్టమ్ని ఎక్స్పాండ్ చేయమన్నప్పుడు యా ఐ కెన్ డూ ద ఎక్స్పాండ్, ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ. ఎందుకంటే ఐ హ్యావ్ ఎ స్పేస్ ఎల్వి ఈఎక్స్ ఎక్స్టెండ్ -L. సో లెట్ ఇట్ బి, తను ఏం చెప్పాడు, మన దగ్గర 10 GB ఉంది, బట్ డోంట్ ప్లేస్ ఆ ఎంటైర్ 10 GB, ఒక 5 GB మాత్రమే యూజ్ చేయండి అని చెప్పాడు. ఏ పర్టికులర్ ఎల్విఎంకి ఎల్విఎస్ కొట్టారు, ఎల్వి స్కాన్ అని కొట్టారు, df-th/app. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? Now this is the same interview question people will ask you at the time of. Okay, so మీరు ఫైల్ సిస్టమ్ ఎక్స్పాండ్ చేశారు, ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్టెడ్. వై అండ్ వాట్ యూ విల్ డూ? ఏం చేస్తాం మనము, సో ప్రదీప్ ఏం చేస్తాము, చేస్తాం అగైన్ మళ్ళీ మనం ఏం చేస్తాము, సో ఇప్పుడు మనము రీసెర్చ్ స్కాన్ చేస్తాం. కానీ స్కానింగ్లో మేజర్గా వీ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్, అది ext4 ఫైల్ సిస్టమా, XFS ఫైల్ సిస్టమా. సో ext4 ఫైల్ సిస్టమ్ యూజ్ చేసినప్పుడు వీఆర్ యూజింగ్ ద కమాండ్ కాల్ e2fsck అనేది మనం వాడతాం అన్నమాట. ఓకే, సో జస్ట్ వీఆర్ యూజింగ్ ద కమాండ్ కాల్ e2fsck అనేది మనం ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ అనేది జస్ట్ వీఆర్ యూజింగ్ ఫర్ ద రిఫ్రెష్మెంట్ పర్పస్. సో ఈ కమాండ్ ఇచ్చడం వల్ల ఏమవుతుంది అంటే ఇట్ విల్ రిఫ్రెష్ ద యువర్ ఆపరేటింగ్, నథింగ్ బట్ మీ ఎల్విఎంని రిఫ్రెష్ అనేది చేస్తుందన్నమాట. ఓకే, ఇట్ విల్ రిఫ్రెష్ ద యువర్ ఎల్విఎం ఆర్ రీసైజ్ టు ఎఫ్ఎస్. అదే మీకు XFS ఫైల్ సిస్టమ్ అయితే గ్రో ఎఫ్ఎస్ కానీ లేకపోతే XFS రిపేర్, ఆ కమాండ్ కూడా చూపిస్తాను నెక్స్ట్ సినారియోలో. ఇన్స్టెడ్ ఆఫ్ ext4 వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ XFS ఫైల్ సిస్టమ్ యూజ్ చేద్దాం. సో రీసైజ్ టు ఎఫ్ఎస్, ద కమాండ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ స్టేటింగ్ దట్ రీసైజ్ టు ఎఫ్ఎస్ అనేది ఏంటి, మీ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న ఎల్విఎంని రిఫ్రెష్ చేయడానికి యూజ్ చేసే ఒక కమాండ్. సో జస్ట్ యు ఆర్ యూజింగ్ ద రీసైజ్ టు ఎఫ్ఎస్ స్పేస్ మీరు యూజ్ చేస్తున్న ఎల్విఎం పాత్. సో జస్ట్ రిఫ్రెష్ చేసాము, నౌ ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్. అర్లియర్ ఇట్ వాజ్ 3.9 GB, నౌ ఇట్ ఈస్ 8.8 GB. సో దిస్ ఈస్ ద వే వీఆర్ going to be extend the file system. సో ఇక్కడ ఒక్కసారి మనం గ్లాన్స్ చూసుకుంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి మనం ఏం చేసాము అనేది ఒక్కసారి చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినారియో ప్రకారము యూజర్ ఎక్స్టెండ్ చేయమన్నప్పుడు ఫస్ట్ వాల్యూమ్ గ్రూప్ని
వెరిఫై చేసాము. సెకండరీ థింగ్ని వాల్యూమ్ గ్రూప్లో స్పేస్ లేకపోవడం వల్ల రిక్వెస్టెడ్ లర్న్ ఫ్రమ్ స్టోరేజ్ టీమ్, కొత్త లర్న్ రిక్వెస్ట్ చేశారు. వన్స్ లర్న్ వచ్చిన తర్వాత రిఫ్రెష్ స్కాసీ డివైస్ రిఫ్రెష్ చేశారు. సో దెన్ పీవీ క్రియేట్ చేశారు. పీవీ క్రియేట్ చేసిన తర్వాత దెన్ వీజీ ఎక్స్టెండ్ చేశారు. వీజీ ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఎల్వి ఎక్స్టెండ్ చేశారు. దెన్ ఐఎమ్ గోయింగ్ టు రిఫ్రెష్ ద ఫైల్ సిస్టమ్. ఎంకేఎఫ్ఎస్ని రిఫ్రెష్ చేశాను. దానివల్ల నౌ చేంజెస్ ఆర్ రిఫ్లెక్టెడ్. ఫైనల్ వన్ ఇస్ ఓకే డిఎఫ్ఎఫ్ అండ్ డిహెచ్ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ అనేది రిఫ్లెక్షన్ అనేది జరిగింది. దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ద క్లయింట్ విల్ క్లియర్లీ ఆస్క్ యూ, లేకపోతే మీకు ఇంటర్వ్యూ టైంలో ద పర్సన్ విల్ ఆస్క్ యూ దట్ ఈ సినారియోకి నువ్వు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఏం చేస్తావు అని అడిగితే మీరు ఈ రకంగా చెప్పాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ వీఆర్ కాలింగ్ యాజ్, దీన్ని మనం ఏమంటాము, ప్రీ వ్యాలిడేషన్ అంటాము. ప్రీ వ్యాలిడేషన్ అంటే once the user is requested, I am going to do the validation of the thing. If everything is fine, then I am going to perform the extend. అంటే నా వాల్యూమ్ గ్రూప్లో స్పేస్ ఉందనుకో, దట్ ఈస్ ద సినారియో వన్. I am going to extend the file system by using the lv extend command. For example, I don't have the space into the my volume group. Then I will follow the next scenario. The scenario is very simple. Nothing but I am going to request the new disk. I am going to request the new disk. From there, I will create the file system and I will expand the file system. So this is the step-by-step process I will follow into the my production environment. ఈ ప్రాసెస్లో మీకు ఏమైనా హెకప్స్ వస్తే మీరు ప్రాసెస్ ప్రకారం ఏం చేస్తారో మీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో L2 కానీ L3 కానీ రిక్వెస్ట్ చేస్తారు సపోర్ట్కి. డోంట్ సే ఎవ్రీథింగ్ యు ఆర్ ద పర్ఫార్మింగ్ ఎండ్ టు ఎండ్ చేస్తామని ఎప్పుడు చెప్పకండి. ఎందుకంటే ప్రతి కంపెనీలో యు ఆర్ నాట్ ద వన్ పర్సన్ వర్కింగ్ ఫర్ కంపెనీ. ఓకే, దెర్ ఈజ్ సమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది, ఎస్ఎల్ఏ అనేది ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తాము, మేబీ నీకు తెలిసిన టైం అనేది బికమ్ ఎ మ్యాటర్ హియర్. అలాంటి టైంలో ఏం చేస్తాము, యు ఆర్ గోయింగ్ టు ఎంగేజ్ ద రెస్పెక్టివ్ టవర్ హెడ్. ఓకే, సో ఆన్సర్ టు ద క్వశ్చన్ ఈజ్ దట్ మీరు టెక్నికల్గాను ఆన్సర్ చెప్పగలగాలి, ప్రాసెస్ వైజ్ కూడా ఈ వర్డ్స్ చెప్పగలగాలి. Then only people can understand that critical situation low, how you are going to handle the situation. How you are going to handle the situation అనేది అర్థమవుతుందన్నమాట. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్ అన్న. సో మిత్ర గారు అర్థమైందా? Mitra girl seems to be busy. Okay, so this is the one of the scenario. Okay, సో ఇక్కడ మనం ఇండైరెక్ట్గా మనం ఏం చేసాము, 3 types ఆఫ్ ద సినారియోస్ మనని కంప్లీట్ చేసాము. వన్ ఈజ్ దట్ కొత్త ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయడము, ఉన్న ఫైల్ సిస్టమ్ని ఎక్స్పాండ్ చేయడము, అండ్ అగైన్ వి పర్ఫార్మ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఆల్సో. ఆల్ టైప్ ఆఫ్ ద థింగ్ అనేది మనం ఎక్స్పాండ్ చేసాము. సో దిస్ ఈజ్ ద బెనిఫిట్ వి కంప్లీటెడ్ ఇన్ టు ద ఈ VMwareలో ఫాల్ట్ వల్ల మనం ప్రతిదీ కూడా రిపీటెడ్గా చేయాల్సి వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద సినారియో ఆఫ్ పర్టికులర్ థింగ్. సో ఇది కాకుండా దేర్ ఈజ్ వన్ మోర్ సినారియో అనేది ఉంది. సో ఆ వన్ మోర్ సినారియో ఏంటి అంటే, సో ద క్లయింట్ ఈజ్ రిక్వెస్టెడ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు రా డిస్క్ అనేది మనము ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కొన్ని సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం. వాట్ ఈజ్ అ రా డిస్క్?
యాక్చువల్గా మనం ఎల్విఎం అనేది ఎందుకు క్రియేట్ చేస్తాము? ఎల్విఎం అనేది బేసిక్గా మనం క్రియేట్ చేయడానికి మేజర్ పర్పస్ ఏంటి అంటే డైనమిక్ ఆపరేషన్స్ కోసమని మనం ఇది క్రియేట్ చేస్తామన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎటువంటి డౌన్ టైం లేకుండా ఓకే వీఆర్ ఎక్స్పాండింగ్ LVM or file systems and we are using the concept called journaling. కాన్సెప్ట్ అనేది మనం యూజ్ చేస్తాం. జర్నలింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ఆడిట్ ఆఫ్ యువర్ ఫైల్ సిస్టమ్. అంటే మీకు ఏదైనా ఫైల్ సిస్టమ్ కరప్ట్ అయిపోయినా, ఏదైనా ఫైల్ సిస్టమ్ రిపేర్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినా మీ కర్నల్ అనేది ఏం చేస్తుంది? ఈ ఆడిటింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని రిపేర్ చేస్తుంది. మీన్స్ దిస్ జర్నల్ విల్ బీ హ్యావింగ్ యువర్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ ఫైల్ సిస్టమ్. సో అది ఏ రకంగా చేస్తుంది అనేది మనకి ఇంకొన్ని సినారియోస్ ఉన్నాయి, నేను అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దెర్ ఈస్ వన్ స్మాల్ సినారియో. ఈ సినారియో అనేది లెట్ వి క్రియేటెడ్. సో వాట్ ఈస్ ద రా డిస్క్? రా డిస్క్ అనేది ఎందుకు మనము యూజ్ చేస్తాం? జస్ట్ టేక్ ఎ సినారియో. ఓకే, ఒక సినారియో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వారము మీ ఎన్విరాన్మెంట్లో ఒక మైగ్రేషన్ యాక్టివిటీ అనేది ఉంది. సో అప్లికేషన్ టీం వాళ్ళు ఏం చేస్తున్నారు? యూజువల్గా సర్వర్లో /tmp అనే ఫైల్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తారు ఫర్ ద కాపీ ద డేటా. ఓకే, సమ్ టెంపరీ పర్పస్. ఎప్పుడైనా గమనించారా? మనోజ్ ఎప్పుడైనా చూసావా? /tmpలో వాళ్ళు డేటా ప్లే చేసేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి సంబంధించిన సాఫ్ట్వేర్లు కానీ లేకపోతే దానికి సంబంధించిన ఏమైనా లాగ్ ఫైల్స్ కానీ టెంపరీగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుంది? టెంప్ ఫుల్ అయితే ఆటోమేటిక్గా మీకు రూట్ ఫుల్ అవుతుంది, వేర్ ఫుల్ అవుతుంది, సమ్ టైమ్స్ బూట్ కూడా ఫుల్ అవుతుంది. అంటే మిగతా ఫైల్ సిస్టమ్స్ కూడా ఫుల్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ నాట్ రికమెండబుల్ ప్రాసెస్ యాజ్ పర్ ద ITIL. సో దీనిని సార్ట్అవుట్ చేయడానికి ఏం చేస్తారు? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ యాక్టివిటీకి సంబంధించి వీఆర్ క్రియేటింగ్ ఒక టెంపరీ ఫైల్ సిస్టమ్ని క్రియేట్ చేస్తాం. టెంపరీ ఫైల్ సిస్టమ్ మేబీ దట్ ఈస్ ఫర్ ద 1 వీక్ కావచ్చు, ఒక 1 అవర్ కావచ్చు, 2 అవర్స్ కావచ్చు, ఓకే 3 మినిట్స్, అది ఎంతన్నా కావచ్చు. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే హియర్ వీఆర్ నాట్ గోయింగ్ విత్ LVM, వీఆర్ గోయింగ్ విత్ నాన్ LVM బేస్డ్. అంటే ఏంటి? ద ప్రాసెస్ ఈజ్ దట్ నాకు జర్నలింగ్ వద్దు. సింపుల్గా చెప్పాలంటే మన పెన్ డ్రైవ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? టెంపరీగా డేటాని కాపీ చేయడానికి కానీ మూమెంట్ చేయడానికి కానీ ఏ రకంగా యూజ్ చేస్తామో అదే రకంగానే సో ఇది కూడా టెంపరీగా డేటా మూమెంట్ కోసము కాపీ కోసము యూజ్ చేసి వన్ ఆఫ్ ద మెకానిజమే ఈ మెథడాలజీ అన్నమాట. సో ఇది ఏ రకంగా క్రియేట్ చేస్తాను అంటే సింపుల్గా మనం అగైన్ ఫస్ట్ స్టెప్ ఈజ్ దట్ we will request the disk from our LUN. So LUN from the స్టోరేజ్ టీమ్ నుంచి LUN అడుగుతాను. LUN వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను? దీని మీద PV అనేది క్రియేట్ చేస్తాను. సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ప్రాసెస్ ప్రకారం అయితే మామూలుగా మనం ఏం చేసేవాళ్ళము? ఫస్ట్ PV క్రియేట్ చేస్తాము, దాని తర్వాత VG క్రియేట్ చేస్తాము, దాని తర్వాత LV క్రియేట్ చేస్తాము, దాని తర్వాత ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తాము జనరల్గా. కానీ ఇక్కడ థర్డ్ స్టెప్ అనేది ఏం చేస్తాను? నాకు వాల్యూమ్ గ్రూప్ LVMI అనే కాన్సెప్ట్ నాకు అవసరం లేదు. ఎందుకంటే ఇఫ్ ఐఎమ్ యూజింగ్ ఫర్ ద లాంగర్ టెన్యూర్ నాకు అది కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ విండోస్ ల్యాప్టాప్లోనే C డ్రైవ్, D డ్రైవ్ అనేది పర్మనెంట్ స్టోరేజ్ డివైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెన్ డ్రైవ్ యూజ్ చేస్తున్నారు, దట్ ఈస్ ఫర్ ద టెంపరీ పర్పస్. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? వీఆర్ నాట్ యూజింగ్ ఫర్ ద లాంగర్ టెన్యూర్. సో యు ఆర్ క్రియేటింగ్ ద MKFS. సో మిగతావన్నీ స్కిప్ చేసి డైరెక్ట్గా MKFS మనము పర్ఫామ్ చేస్తాం, దాని తర్వాత మౌంట్ చేస్తాం.
మీన్స్ వీఆర్ స్కిప్పింగ్ ద మెకానిజం కాల్డ్ వీజీ అండ్ ఎల్వి అనేది స్కిప్ చేస్తాము. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే వాడికి కావాల్సిన డేటా వాడు స్టోర్ చేసుకుంటాడు. వన్స్ హీఈస్ క్లియర్ విత్ ద థింగ్స్ వీఆర్ అన్మౌంటింగ్ ద డివైస్. సో ఇది జనరల్గా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో జరిగే ఒక మెథడాలజీ అన్నమాట. సో అది ఇప్పుడు పర్ఫామ్ చేద్దామా లేకపోతే రేపు పర్ఫామ్ చేద్దామా? ఈరోజు జరిగింది ప్రాక్టీస్ చేస్తారు ఎలాగా? సరే, ఈరోజు జరిగింది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఈరోజు చెప్పింది అది అర్థమైందా మిత్ర, ప్రదీప్, మనోజ్? అర్థమైందన్న. ఓకే, కుదిరితే దీనికి సంబంధించి నోట్స్ కూడా ఉంది. ఓకేనా? ఒకసారి మీరే ట్రై చేయండి. ఓకేనా? ఓకే బ్రో. ఓకే దెన్, చలో దెన్. ఓకే, ప్లీజ్ గో త్రూ ఇట్, ప్రాక్టీస్ చేయండి, అప్డేట్ చేయండి. ఓకేనా? ఓకే దెన్, థ్యాంక్ యూ. ఓకే. చింపేస్తారు.